మీ అందరికీ కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ నా శ్రీమతి చింతల కరుణ మా కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శ్రీరామ నవమి శుభాకాంక్షలు. రా మా ఈ రెండక్షరాలు ప్రపంచంలోని అన్ని మంత్రాలలోకెల్లా అద్భుతమైనది. ఎందుకంటే అష్టాక్షర మంత్రము ఓం నారాయణాయ, నారాయణాయలో రా అనేటువంటి ఒక అక్షరము, అలాగే పంచాక్షరి ఓం నమశివాయ, మా నమః శివాయ, రా మా ఈ రెండు పదాలను ఉచ్చరిస్తే కలియుగంలో సిద్ధించనిదంటూ ఏమీ లేదని, అలాగే రా అంటే మన నోరు మూస్తుంది, ఎందుకు పాపాలు మాట్లాడకూడదని, చేయకూడదని. అలాగే మా అంటే నోరు తెరుస్తాం, మంచినే మాట్లాడమని. అలాగే పాపాలను నశింపచేసేది, పుణ్యాలను కలిగించేది, సత్ఫలితాలను జీవితంలో ఇచ్చేది, విజయాలను సమకూర్చేది రామనామమే. కృత త్రేత ద్వాపర కలియుగాల్లో, ఈ 4 యుగాల్లో అటు తపస్సు ఒక యుగంలో అయితే, అలాగే యజ్ఞాలు 2వ యుగానికైతే, 3వ యుగంలో ద్వాపర యుగంలో వ్రతాలైతే, ఈ 4వ యుగము కలియుగంలో రామనామమే అంటే దైవ నామ సంస్మరణే శక్తివంతమైందని మనకు వేదాలు ఘోషిస్తున్నాయి. అయితే శ్రీరామనవమి నాడే కళ్యాణం ఎందుకు చేస్తాం? జగత్ కళ్యాణానికి. శ్రీరామచంద్రుడు అర్చనామూర్తి, మానవ రూపంలో ఉండి దివ్య గుణాలను తనలో ఇముడ్చుకున్న, అలాగే యుగ యుగాలుగా అందరికీ నరోత్తముడిగా, పురుషోత్తముడిగా, అద్భుతమైనటువంటి ఒక వ్యక్తిత్వ మూర్తిగా భాసిల్లిన శ్రీరామచంద్రుడు, ఆయన కళ్యాణము జగత్ కళ్యాణమే. శ్రీరామచంద్రుడి పుట్టిన గడియలు, అలాగే శ్రీరామచంద్రుడి కళ్యాణ గడియలు ఒకే తిథిలో రావడం గొప్ప విశేషమే. అందుకనే శ్రీరామనవమి నాడు శ్రీరాముడి జన్మదినం, శ్రీరామనవమి నాడు శ్రీరాముడి సీత కళ్యాణ దినోత్సవం. అందుకనే కళ్యాణాన్ని చూసినా తరిస్తాం, కళ్యాణాన్ని ఆ వేద మంత్రాలను విన్నా మనకు అనేకానేక శుభాలు, సుఖాలు, సంతోషాలు, విజయాలు కలుగుతాయి. శ్రీరాముడు ప్రపంచ వాంగ్మయంలో, ప్రపంచ సాహితీ సంపూర్ణ సారాంశంలో మనము తరచి చూస్తే తెలిసే విషయం ఏమిటంటే, శ్రీరామచంద్రుడి లాంటి సకల గుణ సద్గుణ సంపన్నుడు ఈ విశ్వంలో ఎవరు లేరు. తను దశావతారాల్లో ఒక అవతారంగా, విష్ణుమూర్తియే శ్రీరామచంద్రుడిగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేయడానికి అవతరించిన మూర్తి శ్రీరామచంద్రమూర్తి. శ్రీరామచంద్రుణ్ణి స్తుతించి, కీర్తించి, ధ్యానించి, వారిపై భజనలు చేసి, జీవితాన్ని తమ భక్తి పారవశ్యంతో సమర్పించిన అనేకానేక మహామహులైన సంగీతనాచార్యులు, అలాగే మానవుల్లో ఉత్తమోత్తమ భక్తి సుసంపన్నటువంటి వారి యొక్క సేవలో మన ప్రపంచమే ఒక జగదేక వసుదైక కుటుంబంగా భాషిస్తున్నటువంటి వేళ శ్రీరామ నవమి అన్ని సత్సంకల్పాలకి, అన్ని మన జీవన పదంలో ఉజ్వలోజ్వల గమ్యం చేరడానికి నాంది కాగలదని, నిజానికి మన జీవితంలో భక్తి అనేది ఆత్మ పరమాత్మకి రెండింటిని అనుసంధానం చేసేటువంటి శక్తిగా మనము భావించి, అన్ని మతాల సారాంశము హిందూ మతమే. ఎందుకంటే ఏ మతంలో లేని అద్భుతమైనటువంటి మహత్తు మన సనాతన ధర్మంలో ఉందని మనము విశ్వసిస్తాం, అది నిరూపించాం. యుగ యుగాలుగా సనాతన ధర్మం మునుముందుకు పోయేలా, అలాగే సనాతన ధర్మ విశిష్టత విశ్వమంతటా వ్యాపించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఈ శ్రీరామనవమి మన జీవితంలో సకల ఐశ్వర్య, శ్రైశ్వర్య, సుఖ సంపత్తు, యశస్సు, కీర్తి, భోగ భాగ్యాలను కలిగించాలని, శ్రీరాగమం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నమామి అని స్వామి స్తుతిని తలుచుకుంటూ మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు.